నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సయాటికా మరియు డిస్క్ సమస్యలు. అసలు వీటిని ఎప్పుడు మనం గుర్తించాలి, ఏ లక్షణాలతో సయాటికా లేదా డిస్క్ సమస్యలు అంటారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఈనామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో జనరల్గా అసలు ఇది పర్టికులర్ ఈ పెయిన్ సయాటికా, ఇది డిస్క్ సమస్య అని ఒక పేషెంట్, ఒక నార్మల్ పర్సన్ ఎప్పుడు గుర్తించాలంటారు? ఎలా గుర్తించాలంటే సియార్టికా, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సియార్టికా అంటే మనకు ఒక పెద్ద నరం ఉంటుంది అనమాట. బాడీలో అతి పెద్ద నర్వ్ అనేది సియార్టిక్ నర్వ్. సో ఈ సియార్టిక్ నర్వ్లో కంప్రెషన్ అయింది, ఇరిటేషన్ అయింది అంటే మనకు సియార్టికా అనబడే ప్రాబ్లం రావడం జరుగుతుంది అనమాట. సో ఈ నర్వ్, ఈ సియార్టికా ప్రాబ్లం ఉంది అన్నట్లు ఎలా తెలుసుకోవాలి, ఏం బేసిక్ థింగ్స్ ఉంటాయి అంటే దేర్ విల్ బి ఏ షార్ప్ పెయిన్స్ అనమాట, షార్ప్ బర్నింగ్ పెయిన్స్. ఒకటే కాల్ లాగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో. సో వన్ సైడెడ్ కాళ్ళ నొప్పి ఉండడం అండ్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ అండ్ నమ్నెస్. ఇప్పుడు బర్నింగ్ అంటే మంట, ఇంకా నమ్నెస్ అంటే తిమ్మిర్లు రావడం. సో ఒకటే కాల్లో మీకు తిమ్మిర్ వస్తుంది, ఇంకా మంటలు అవుతున్నాయి అండ్ ఆ కాలు మొత్తం లాగినట్టు అనిపిస్తుంది, ఇంకా అరికాళ్ళ దగ్గర మంటలు అవుతున్నాయి అండ్ టోస్లో అంటే వేళ్ళలో ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా ఉంటే ఇట్ ఈజ్ సియార్టికా ప్రాబ్లం అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ సియార్టికాలో ఏంటంటే మనకు అండర్లయింగ్ కాజెస్ మూలన ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే అండర్లయింగ్ కాజెస్ అంటే ఈ నరం అనేది మనకు మెయిన్ సియాటిక్ నర్వ్ అనేది స్పైన్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్పైన్ దగ్గర మనకు బికాజ్ ఆఫ్ సమ్ ఓవర్ ఎగ్జర్షన్ కానివ్వండి, ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీలో మనకు కంప్రెషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. కంప్రెషన్స్ అంటే నరం పట్టుకోపోవడం, దానికి కంప్రెషన్స్ అంటాము. సో ఇలా నర్వ్ రూట్లో మనకు కంప్రెషన్స్ బికాజ్ ఆఫ్ ద డిస్క్ వియర్ అండ్ టియర్ కానివ్వండి, లేదంటే డిస్క్ ప్రొట్రూషన్. సో దానివల్ల మనకు ఈ సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది. దానికి మనం సియార్టికా అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో ఎవరికైనా మీలో ఒక కాలు గుంజుతుంది, ఆ కాల్లో తిమ్మిర్లు ఉన్నాయి అండ్ ఆ కాల్లో ఏంటంటే తుమ్ముతే, దగ్గుతే, లేదంటే కొంచెం ఎక్కువసేపటి వరకు కూర్చున్నా, నిలబడిన ఎక్కువసేపటి వరకు అది చాలా పెయిన్ పెరిగిపోతుంది అని ఉంటే మీకు సియార్టికా ఉంది అన్నట్లు దాని అర్థం అన్నమాట. అలా అని మీకు అన్ని లక్షణాలు నాకు లేవు కదా, జస్ట్ కొంచెం ఒకటే కాలు లాగుతుంది అని ఈ సియార్టికా కాదు అన్నట్లు అలా ఉండదు. అందరికీ అన్ని లక్షణాలు రావడం అనేది జరగదు. కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎక్కువ ప్రాబ్లం ఉంటే అన్ని లక్షణాలు ఒక పేషెంట్లో కనబడడం అనేది జరుగుతుంది అన్నమాట. రైట్ డాక్టర్. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు అందరిలోనూ ప్రతి ఒక్క సిమ్టమ్ ఉండకపోయినా ఒక సిమ్టమ్ ఉన్నా సరే దాన్ని మనం సియాటికా కిందకి తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. అండ్ ఒక్కసారి పెయిన్ వచ్చినప్పుడు దాని సివియారిటీ ఏ విధంగా ఉంటుంది? అంటే మనం వెంటనే ఇది సియాటికా అని డిఫైన్ చేయడానికి ఆర్ ఎల్స్ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి? సియార్టికాకి మనం టెస్ట్ చేసుకోవాలి. అంటే ఎలా ఉంటుందంటే స్ట్రెయిట్ లెగ్ ఫ్లెక్షన్ అంటామంటే ఒక పేషెంట్ని పండుకోపెట్టి ఆయన కాళ్ళు అనేది ఏ కాలు లాగుతుందో ఆయనకు ఆ కాలు స్ట్రెయిట్ పెట్టి ఇలాగే లేపాలి. ఆ కాలు ఒక కాలుకి మాత్రమే మనం లేపాలన్నమాట. లేపుతున్నప్పుడు మోకాలు దగ్గర నుంచి బెండ్ అవ్వకుండా మొత్తం స్ట్రైట్ ఉండాలి కాళ్ళు. సో ఇలా స్ట్రైట్ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళ కాలు అనేది టైట్ అయిపోవడం జరుగుతుంది, కాళ్ళల్లో నొప్పి రావడం జరుగుతుంది. సో ఇలా జరుగుతుంది అంటే ఇది సియార్టికా ఉంది అన్నట్లు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ రైట్ జడ్జ్ చేయడానికి డాక్టర్ దగ్గర వెళ్తే ఇది ఈజీలీ సియార్టికా ఉందా లేదంటే మళ్ళీ ఇతర ప్రాబ్లం ఏమైనా ఉందా అన్నట్లు డాక్టర్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సియార్టికా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటి? కింద ఎక్కువగా కూర్చోకూడదు, వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, అండ్ ఒంగి పని చేయడం అనేది ఉండకూడదు. అండ్ ఇట్ ఈస్ టోటల్లీ ట్రీటబుల్ అనమాట, పూర్తిగా ట్రీట్ చేయవచ్చు. దీనికి రీఅపియరెన్స్, హోమియోపతిలో రీఅపియరెన్స్ అనేది మ్యాక్సిమం ఉండదన్నమాట. ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చినాం ఒక ప్రాబ్లం కంటే ఆ ప్రాబ్లం రాదు.
అంటిల్ అండ్ అన్లెస్ అండర్లయింగ్ కాజెస్ అలాగే ఉంటాయి. అండర్లయింగ్ కాజెస్ అంటే ఈ ప్రాబ్లం దేని మూలన వచ్చింది, ఆ ప్రాబ్లం ఇంకా మీ బాడీలో అలాగే ఉండిపోయింది, లక్షణాలు మాత్రమే లేవు, అలాంటి సందర్భాల్లో మీకు మళ్ళీ రావచ్చు. ఉదాహరణంగా ఇప్పుడు మీకు ఎక్కువగా బెండ్ కూర్చోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందనుకోండి సియాటికా, అండ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, తక్కువ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ బెండ్ కూర్చుంటున్నారు మీరు, సో అప్పుడు మళ్ళీ రావచ్చు. లేదంటే మీరు ఒబేస్ ఉన్నారు, అంటే చాలా లావుగున్నారు, వెయిట్ ఎక్కువ ఉంది, సో ఆ వెయిట్ ఎక్కువ ఉండడం మూలన మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది రావచ్చు. కాబట్టి అండర్లైన్ కాజెస్కి కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలిసింది బెండ్ కూర్చోవడం మూలన ఇది వచ్చిందని బెండ్ కూర్చోవడం మానేసి కరెక్ట్ పొజిషన్స్లో కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఒబేసిటీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చిందని తెలిసింది, దాని తర్వాత వెయిట్ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నించాలి. వెయిట్ తగ్గిస్తే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రీయకర్ అనేటివి అవ్వవు అన్నమాట. రైట్ డాక్టర్, అయితే కింద కూర్చోవడం, కింద పడుకోవడం ఇలాంటివన్నీ కూడా సయాటికా వచ్చిన తర్వాత కంట్రోల్ చేయాల్సినవా, లేదంటే రాకముందే కూడా, అంటే పర్టికులర్ ఈ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు సయాటికా వస్తుంది, అసలు ప్రజెంట్ ఏ ఏజ్ వాళ్ళ నుంచి ఈ సయాటికా చూస్తున్నాం, అండ్ ఆ పెయిన్ కొంచెం ఒకవేళ ఏదో ఒక పెయిన్ వస్తుంది, మనం ఇలాంటివి కంట్రోల్ చేసుకోవాలి, ప్రికాషనరీగా తీసుకోవాలంటే ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు అన్ని మ్యాక్సిమం డిసీజెస్లో మేము ఏం చెప్తాము, కింద కూర్చోకండి అన్నట్లు చెప్తాము. కానీ ఎవరు కూర్చోకూడదు, ప్రాబ్లం వచ్చిన వాళ్ళే కింద కూర్చోకూడదు. ఆర్ఎల్స్ మీరు హెల్దీ ఉన్నారంటే కింద కూర్చోవడం, కింద పండుకోవడం ఇవన్నీ హెల్దీ థింగ్స్ అన్నమాట. మీరు ఎక్కువగా పైననే కూర్చుంటున్నారు, కింద కూర్చోవట్లేదు అంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు మజల్స్ అనేటివి యూజ్ అవ్వవు ఎక్కువగా. సో అన్ని మజల్స్ బాడీలో యూజ్ అవ్వాలంటే అన్ని పొజిషన్స్లో ఉండాలి. మనం కింద కూర్చోవాలి, మనం కింద లేవ్వాలి, అండ్ బెస్ట్ ఏంటంటే ఇండియన్ టాయిలెట్స్ అవన్నీ బెస్ట్. బట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అయితే అస్సలు ఇలాంటివి పని చెయ్యకూడదు. లేదు, యూ కెన్ డూ ఇట్, ప్రాబ్లం రాదు, కానీ వచ్చిన తర్వాత దానికి మీరు బంద్ చేయడమే ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. అలాగే ఇది ఎక్కువగా హెరిడిటరీ ద్వారా వచ్చే ఛాన్స్ ఉందంటారా, లేదంటే మన లైఫ్ స్టైల్ దాన్ని బట్టి వస్తుందా? అసలు సయాటికాని మనం ఎందుకు వస్తుందని అనుకుంటాం? సో సయాటికా అనేది హెరిడిటరీ కూడా కొంచెం రోల్ ప్లే ఉంటుంది, హెరిడిటరీది కూడా. కానీ మ్యాక్సిమం ఏముంటుందంటే బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా అడిగారు కి భయ్ ఏ ఏజ్లో మనం ఇది చూస్తూ ఉంటాము అన్నట్లు. సో ఏ ఏజ్లో అంటే ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఇది ఏజ్ రిలేటెడ్ డిసీజ్ కాదండి, ఇది డిస్క్ సమస్యల్లాగా, స్పాండలోసిస్ లాగా ఏజ్ రిలేటెడ్ కాదు. ఇది మీరు చేసే పనులు బట్టి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకే చోట కూర్చొని పని చేసే అలవాటు ఉంది, అండ్ ఎక్సెసివ్ వర్కౌట్ చేసే అలవాటు లేనే లేదు. వన్స్ మీరేం చేశారంటే ఎక్స్కర్షన్ వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలని పెద్ద బస్తా మోసారనమాట, లగేజ్. సో దాని తర్వాత ప్రాబ్లం ఏర్పడడం జరిగింది, అలా ఉంటుంది. లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది, దాని తర్వాత ఈ ప్రాబ్లం ఏర్పడడం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు డెస్క్ జాబ్ చేసేటోళ్ళు ఏం చేస్తారు, కూర్చోవడం ఇలా ఒక పొజిషన్లో ఇట్లా ఎక్కువగా కూర్చుంటారు, హ్యాండ్ రెస్ట్ ఇట్లా తీసుకొని ఇట్లా కూర్చుంటారు, ముందు ఒంగి కూర్చుంటారు, లేదంటే ఇలా బెండ్ అయి కూర్చుంటారు. సో ఈ పనుల వల్ల మీకు ఈ సియాటికా ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అండ్ చాలామంది బాయ్స్లో హ్యాబిట్ ఏముంటుంది, వ్యాలెట్ అనేది వెనక పాకెట్లో పెట్టుకుంటారు అండ్ అలాగే కూర్చుంటారు. ఆ వెనక పాకెట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పర్స్ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, పైన కింద ఇలా అయిపోతాము. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఏ ఏజ్లో అయినా రావచ్చు. మీరు ఇలాంటి పనులు చేస్తే ఈ ప్రాబ్లం, సియాటికా ప్రాబ్లం అనేది మీకు ఏర్పడవచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో తొందర వచ్చే అవకాశం అనేది ఉంటుంది, బికాస్ వాళ్ళకు స్పైన్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్టియోఫైడ్స్ కానివ్వండి, డీజనరేషన్ కానివ్వండి కూడా ఉంటాయి. అది పెద్దగా మనకు సిమ్టమ్స్ కనబడవు, కానీ ఇలాంటి పనులు చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి సియాటికా ఎనీ ఏజ్లో వస్తుంది, మనం చేసే పనులు బట్టి ఇవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్ డాక్టర్, అయితే ఏజ్ పైబడిన వాళ్ళల్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం అనేది కామన్. కానీ ఈ మధ్య కాలంలో 20 వరకే ఒక హెల్దీ పర్సన్ని చూడగలుగుతున్నాం.
20+, 25+, 30 అంటే ఇంకా మళ్ళీ కామన్ అయిపోయింది. అంటే 50లో మనం ఎట్లా Yes, చూస్తున్నాం, 30లో yes. కూడా అలాగే చూస్తున్నాం. సో అసలు ఈ డిసీజ్ అనే కాదు, ఏదైనా కూడా 20+, 25+ నుంచే నార్మల్, ఇంకా నువ్వు ఈ ఏజ్కి వచ్చావు కాబట్టి నీకు ఇవి వస్తాయి అని చెప్తున్నారు. సో అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఫస్ట్ వీ హ్యావ్ టు నో కే బై దేనివల్ల వస్తుంది ఇది. ఆఫ్టర్ 20s, ఆఫ్టర్ 30s ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, ఇంతకుముందు ఎందుకు లేకుండే, అది మెయిన్ ప్రశ్న. సో అదేంటంటే ఇంతకుముందు మనం ఫిజికల్గా చాలా యాక్టివ్ ఉండేటోళ్ళం. అంటే వాకింగ్ చేసేవాళ్ళం, పనికి పోవాలన్నా కూడా మనం చాలా వాక్ చేసి వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు బికాజ్ ఆఫ్ అర్బనైజేషన్ వాకింగ్ చాలా తక్కువైపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చినాం, బండి మీద కూర్చున్నాం, కార్లో కూర్చున్నాం, ఆఫీస్కి వచ్చినాం, అక్కడ కూర్చున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా బాడీ వర్క్ చేస్తా లేదు, ఓన్లీ మైండే ఎక్కువ పని చేస్తుంది. ఫిజికల్గా మీరు కూర్చొని లేదంటే ఎక్కువగా మీరు ఏ శ్రమ పడకుండా మీ బాడీని అలాగే ఉంచితే బాడీ మజిల్స్ అనేటివి చాలా వీక్ అవుతాయి అన్నమాట. మజిల్స్కి వర్క్ చేస్తేనే మజిల్స్ అనేటివి గట్టిగా ఉంటాయి. అదే ఒక జిమ్ చేసే మనిషి అనేది ఒక 20 kgs ఈజీలీ లిఫ్ట్ చేయగలుగుతాడు. అండ్ వితౌట్ జిమ్ అనేది కొంచెం శ్రమ పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకు, వాళ్ళ మజిల్స్ డైలీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి యాక్టివ్ ఉంది, గట్టిగా ఉన్నాయి. అండ్ మజిల్స్ గట్టిగా ఉన్నాయి అంటే అవి కూడా మన మజిల్స్ కూడా వెయిట్ అనేది తీసుకుంటుంది అన్నమాట. మొత్తం బరువు అనేది డిస్క్ మీద పడకుండా, మొత్తం బరువు అది మన స్పైన్ మీద పడకుండా అది కాపాడుకుంటుంది. అవి మొత్తం వీక్ ఉన్నాయి మనది, మనం ఎక్సర్సైజే చేస్తలేము, ఫిజికల్గా యాక్టివ్నే లేము. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తొందరలోనే ఏర్పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అన్ని డిసీజెస్ కూడా ఎందుకు వస్తున్నాయి అండి అంటే అన్ని డిసీజెస్ కూడా మనం తినే ఫుడ్. ఇంతకుముందు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండే, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఇంతకుముందు లైఫ్ స్టైల్లో మొత్తం ఆర్గానిక్ మనం తినేవాళ్ళం, ఇప్పుడు జంక్ ఎక్కువగా తింటున్నాము. అండ్ స్మోకింగ్ అయిపోయింది, ఆల్కహాల్ అయిపోయింది, జంక్ ఫుడ్ అయిపోయింది, టైంకి తినట్లేదు. ఒకసారి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నాము, లంచ్ 2 చేస్తున్నాము, లేదా ఒకరోజు 5 వరకు లంచ్ చేస్తున్నాము. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల, ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉండడం వల్ల మనకు డిజార్డర్స్ చాలా తొందరగా అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. దీనికి కరెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు ఈజీలీ హెల్దీ అనేది ఉండొచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. ఒంగోలు నుంచి ఒక కాలర్ మనకు సిద్ధంగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. రైట్, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండమ్మా. డాక్టర్ గారు, ఇక్కడ హోమియోపతిలో అన్ని జబ్బులకి మందులు ఉంటాయండి? అవునమ్మా, అన్ని జబ్బులకి మందులు ఉంటాయి. నీకేం ప్రాబ్లం ఉంది? ఇది డస్ట్ అలర్జీ అండి. ఓకే, దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, తామర అనేది కూడా వస్తుంది. డస్ట్ అలర్జీ వచ్చినప్పుడల్లా ఇది కొత్త పుట్టుకొచ్చి బాగా ఇబ్బంది పడుతుంది. అచ్చా, డస్ట్ ఎలర్జీ అంటే డస్ట్తో తుమ్ములు వస్తున్నాయా లేదంటే స్కిన్ ప్రాబ్లం వస్తుంది మీకు? తుమ్ములు వస్తున్నాయి. తుమ్ములు స్టార్ట్ అయిన 1-2 రోజులకి స్కిన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే, సరే అమ్మా, ఉంటాయమ్మా. హోమియోపతిలో అన్ని దానికి మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. అది డస్ట్ ఎలర్జీ కానివ్వండి, అస్తమా కానివ్వండి, లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిమా, లింకెన్ ప్లానస్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు హోమియోపతిలో మందులు ఉన్నాయి. మీరేంటంటే మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి. నంబర్ కనబడుతుంది మీకు టీవీలో, నంబర్ మీద కాల్ చేయండి. వాళ్ళు మీకు దగ్గర ఎక్కడ ఉంది, ఏ సెంటర్ మా దగ్గర ఉందని అక్కడ మీకు గైడ్ చేస్తారనమాట. డస్ట్ ఎలర్జీని మనం యూజువల్లీ ఎలర్జిక్ రైనైటిస్ అన్నట్లు కూడా చెప్తూ ఉంటాము. ఎలర్జిక్ రైనైటిస్ ఇది ఈ మధ్యలో చాలా కామన్ ఉంది అండ్ చాలామందికి వస్తుంది అండ్ ఈజీలీ తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఓన్లీ మాంటెకెల్సీ, సిట్రిజ్ అనేవి వేసుకొని అలాగే నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇయర్స్ టుగెదర్ ఉంటారు, అలా చేయాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ డస్ట్ ఎలర్జీస్కి, సైనసైటిస్కి, ఎలర్జిక్ రైనైటిస్కి, అస్తమాకి ఉంది. సో ఒకసారి కలవండి, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అనమాట.
రైట్ డాక్టర్, ఇందాక మీరు చెప్పినట్టు అంటే బాడీకి మనం ఏ ఎక్సర్సైజ్ ఇవ్వకపోవడం లేదంటే దాన్ని మనం పెద్దగా యూజ్ చేయకపోవడం వల్ల కొన్ని డిసీజెస్ వస్తున్నాయి. కొంతమంది పెయిన్స్ వచ్చినా కూడా పెయిన్ నెగ్లెక్ట్ చేసి మీరు అన్నట్టు మనం అన్ని చెయ్యాలి, సో దీన్ని యాక్టివ్గా ఉంచాలి అని చెప్పి కూడా కొన్ని పనులు చేసేస్తుంటారు, అంటే చేయకూడనివి. అవును. సో అంటే దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలంటారు? అంటే వచ్చిన తర్వాత కూడా దాన్ని అలా చేయడం వల్ల ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంది కదా? డెఫినెట్లీ కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్గా నడుము నొప్పి, ఈరోజు మన టాపిక్ డిస్క్ సమస్యలు, నడుము నొప్పి, ఇంకొక మోకాలు నొప్పి, ఈ 2 ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మీరు హెల్దీ ఉన్నప్పుడు ఏదైనా మీరు పనులు చేయొచ్చు, చెయ్యాలి కూడా. కింద కూడా కూర్చోవాలి, వెయిట్ కూడా లిఫ్ట్ చేయాలి, వాక్ కూడా చేయాలి, రన్ కూడా చేయాలి, స్విమ్ కూడా, అన్నీ చేయాలి. చలో, ఒక్కసారి మీకు నొప్పి వచ్చేసింది, మోకాళ్ళలో ప్రాబ్లం వచ్చింది, మీకు యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు. దాని తర్వాత ఏంటంటే హీల్ అవ్వడానికి టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వకపోతే ఎట్లా? ఆల్రెడీ ఒక చోట దెబ్బ ఉంది, ఉదాహరణగా ఇక్కడ దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత కూడా మనం రోజు దానికి రుద్దుకుంటున్నాము, అది హీల్ అవుతుందా? అవ్వదు. అలాగే మనకు నొప్పి వచ్చినప్పుడు అది నడుము కానివ్వండి, మెడ కానివ్వండి, మోకాలు కానివ్వండి, నొప్పి వచ్చింది, దాని తర్వాత దానికి హీల్ అవ్వడానికి మనం టైం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ టైం వరకు మనం కొంచెం మన మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి, మందులు తినాలి. ఒక్కసారి మీకు రెస్ట్రిక్షన్స్ చేసేసుకున్నారు, నొప్పి తక్కువైందంటే అగైన్ యూ కెన్ డూ ద వర్క్ నార్మల్లీ. లేదంటే మీరు అలాగే చేస్తున్నారు అంటే ఆ ప్రాబ్లం తక్కువ కాకుండా పెరుగుతూ ఉంటుంది. అండ్ జనాలు తప్పు ఏం చేస్తారంటే, ఇప్పుడు నొప్పి వచ్చింది, నడుము నొప్పి అనుకోండి, నడుము నొప్పి వస్తే దానికి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోకుండా, కరెక్ట్ మందులు వాడకుండా ఒక మందు పెయిన్ కిల్లర్ మందులు అనేటివి యూజ్ చేయడం మొదలు పెట్టుకుంటారు. చలో, పెయిన్ కిల్లర్ నొప్పి మీకు నొప్పి తెలియకుండా చేస్తుంది, అంతేగాని ఆ ప్రాబ్లమ్ని తగ్గించదు. సో మనం ఏం చేయాలి? ఆ ప్రాబ్లం ఏముంది అని ఐడెంటిఫై చేసుకుని, నడుము నొప్పి దేనివల్ల వస్తుంది? నడుములో ఏముంటుంది? మీకు కిడ్నీలు కూడా ఆడనే ఉంటాయి, మజిల్స్ కూడా ఉంటుంది, అండ్ అక్కడ డిస్క్లు కూడా ఉంటుంది, నరాలు. అసలు దేంట్లో ప్రాబ్లం వచ్చింది అది ఐడెంటిఫై చేసుకొని దానికి మందులు తీసుకుంటూ అది హీల్ అయినప్పుడు వరకు కొంచెం మీకు టైం పడుతుంది. కాబట్టి పెయిన్ కిల్లర్ తీసుకుంటే అప్పుడు వరకు మనం అంత పెయిన్ భరించలేకపోతాము కాబట్టి తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, ఎక్కువ జనాలు ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్ మాత్రమే నొప్పి తెలియకుండా చేసుకుంటారు. చలో, అలా చేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుందా? ఉండదు. నొప్పి తక్కువైపోయింది కదా, పని చేయాలి, ఎలాగో యథావిధిగా పని చేయాలి. అలా చేయడం వల్ల నొప్పి మీకు తెలియదు, ఆ ప్రాబ్లం లోపల కంప్రెషన్స్ అవన్నీ పెరుగుతూ వస్తాయి. సో ఇలా ఈ తప్పు చేయకూడదు. హెల్దీ ఉన్నారు, డూ ఎవ్రీథింగ్. ప్రాబ్లం వచ్చింది, కొన్ని రోజులు డాక్టర్ ఎంత చెప్పారో అన్ని రోజులు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, అగైన్ యూ కెన్ డూ. లేదు, రెస్ట్రిక్ట్ చేయలేదు, నేను చేస్తా అని చెప్తే ఫ్యూచర్ మొత్తం పాడైపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. రైట్ డాక్టర్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. కొత్తగూడ నుంచి రాంబాబు గారు, నమస్తే అండి. నమస్తే అండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాంబాబు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నాది వెల్డింగ్ షాప్లో వర్క్ చేస్తాను సార్. నాకు సయాటిక వచ్చి కాలు తిమ్మిరి పడుతుంది సార్. ఓకే. బాగా నొప్పి వస్తుంది సార్, అసలు పని చేయలేకపోతున్నాను. ఓకే. బాగా రైట్ కాల్ అండి. ఓకేనండి. నడువు నొప్పి, కూర్చున్నా కొంచెం వంగోబడి పని చేయడం అండి వర్క్ వెల్డింగ్ షాపులో. బాగా విపరీతమైన నొప్పి సార్. మీ ప్రోగ్రామ్ చూస్తున్నా తట్టుకోలేక చేస్తాను సార్. సరే సరే అండి. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఇది? సార్ 1 year అవుతాను సార్. మామూలుగా కేరళ మందులని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు సార్ ఖమ్మంలో. మాది భద్రాద్రి కొత్తగూడెం సార్. ఓకే ఓకే. ఖమ్మంలో ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, ఇది ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. ఆపరేషన్ చేస్తే కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తుందో అని చెప్పి చేసుకోకుండా మామూలుగా మందులు వాడాను సార్. కాకపోతే అట్లా అరికాల్లో తిమ్మి వస్తుంది సార్, మంటలాగా. సరే సరే చెప్తానండి. సో ఆల్రెడీ ఎంఆర్ఐ కూడా చేపించారు అండ్ ఆపరేషన్ అని చెప్పారు. సో హోమియోపతిలో ఏంటంటే మనం వితౌట్ ఆపరేషన్ 90% అన్ని కేసెస్ వితౌట్ ఆపరేషనే డీల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కొన్ని కేసెస్ చాలా ఎక్కువ ఉంది, హర్నియేషన్ వచ్చేసి లేదంటే మొత్తం
డిస్క్ అనేది పాషిపోవడం అనేది జరిగింది అక్కడ, డీహైడ్రేషన్ అంటాం దానికి, డీహైడ్రేషన్, డెసికేషన్, అండ్ అసలు పేషెంట్ నడవలేకపోతున్నారు అన్నట్లు పరిస్థితిలోనే మనం ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. ఆర్ఎల్స్ 99% కేసెస్లో వితౌట్ ఆపరేషనే మేము ట్రీట్మెంట్ చేస్తాము. 1 year నుంచి ఉంది అన్నట్లు చెప్తున్నారు. మీరు వెల్డింగ్ పని అనేది చేస్తారు. వెల్డింగ్ పని యాజ్ యూజువల్ మీరు కింద కూర్చొని పని చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది మీకు. సో కొన్ని రోజులు మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి. కొన్ని రోజులు మీ కింద కూర్చోవడం అనేది తక్కువ చేసి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. సియాటికాలో నాట్ ఓన్లీ సియాటికా, ఎనీ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లం అంటే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పుల ప్రాబ్లం వచ్చిందనుకోండి, అందులో మందులు ఎంత పని చేస్తాయో అంతే మన ఎక్సర్సైజ్ పని చేస్తుంది. సియాటికాకి ఒక స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎక్సర్సైజెస్ మీరు ఖచ్చితంగా చేయాలి ఇంట్లో, అది మేము చూపిస్తాము. ఆ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మెడికేషన్స్ వాడి కొన్ని రోజులు మీరు రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తేనే మీకు తొందరగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. లేదు నేను పని రోజు చేయాల్సిందే అంటే తక్కువ అవడం కూడా చాలా టైం అనేది పడుతుంది. సో ఒకసారి దగ్గరున్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఖమ్మం అని చెప్తున్నారు కాబట్టి ఖమ్మంలో కూడా మన ఒక బ్రాంచ్ ఉంటుంది హోమియో కేర్ది. అక్కడ వెళ్ళండి, కలవండి, అండ్ డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు మనం చూద్దాం అన్నమాట. రైట్ డాక్టర్, అయితే ఈ సియాటికాలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ టైం డ్యూరేషన్ ఎంత పడుతుందంటారు తగ్గడానికి? స్టేజెస్ అన్నట్లు పెద్దగా ఏముండదండి. ఇది ఎలా ఉంటుందంటే మనకు కంప్రెషన్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి సివియారిటీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు కంప్రెషన్ చాలా లేదు, కొంచెమే కంప్రెషన్ ఉంది అంటే కొంచెం లైట్గా కాళ్ళు లాగుతూ ఉంటుందన్నమాట. అండ్ కూర్చొని లేచినప్పుడు కొంచెం లైట్గా తిమ్మిరి అనేది వస్తుంది, మళ్ళీ ఏమి ఉండదు అనమాట. కంప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మొత్తం కాళ్ళు లాగుతూ ఉంటుంది, మొత్తం హీల్ వరకు మీకు కాళ్ళు అనేది లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ పొడిచినట్టు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువైంది అనుకోండి, కంప్రెషన్స్ అయిపోయి మళ్ళీ మీకు కొంచెం నరం డ్యామేజ్ కూడా అవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మీకు బర్నింగ్ సెన్సేషన్ కూడా కనబడుతూ ఉంటుంది. బర్నింగ్ అంటే మండుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మెయిన్లీ మంట అనేది ఎక్కడ ఉంటుంది? అరికాళ్ళలో కనబడుతుంది. కొంతమందికి వెనుక భాగం, తొడ భాగం వెనుక సైడ్ అనేది మంట అనేది కనబడుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువైందనుకోండి, అలాంటప్పుడు లెగ్ డ్రాప్ అంటాము. అంటే లెగ్ చాలా వీక్ అయిపోయి మీరు కాలు లేపి ముందుకు వెయ్యాలి అంటే కూడా కొంచెం శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా ఎక్కువ ఉంటే ఈ స్థితికి కూడా మీరు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా వీ డూ హ్యావ్ సొల్యూషన్. హోమియోపతిలో సియాటికా చాలా మంచిగా తగ్గుతుందండి. ఐస్ క్లోజ్ చేసుకుని మనం ఈజీలీ తగ్గించుకోవచ్చు. దీనికి కొన్ని కేసెస్ ఉంటాయి టైం ఎక్కువ పడుతుంది, కొన్ని కేసెస్ టైం తక్కువ పడుతుంది. డిపెండ్స్ కే బై మీ హెల్త్ ఎలా ఉంది. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒకవేళ లావు ఉన్నారు, కొంచెం స్లో అయిపోతుంది ట్రీట్మెంట్. మీకు బీపీ, మీకు షుగర్ ఉంది, కొంచెం స్లో అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ మీరు చేసే పని అనేది రెగ్యులర్, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ చెప్పారు నేను వెల్డింగ్ చేస్తా, ఎక్కువ కింద కూర్చోవాలి, అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, కొంచెం టైం పడుతుంది. అదే మీరు మంచిగా టైం ఇచ్చారు, రెస్ట్ తీసుకున్నారు అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే తొందరగా తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. డాక్టర్ మనకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఉప్పల్ నుంచి ప్రభాకర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అవునమ్మా, చెప్పండి ప్రభాకర్ గారు. డాక్టర్ సాబ్ ఇమాం సార్ తో మాట్లాడాలి సార్. మాట్లాడుతున్నానండి, చెప్పండి. నమస్తే నమస్తే అండి. ఓకే, నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? ఏం లేదు సార్, ఈ ముఖాలు నొప్పులు ఉన్నాయి సార్. నేను ఎక్స్రే తీయించాను, అయితే కొంచెం అరిగిపోయిందని చెప్పారు సార్. ఓకే, అయితే ఇప్పుడు దీని గురించి పరిష్కారం ఏంటి సార్? 2 కాళ్ళ ఎక్స్రే తీయించాను సార్. అచ్చా, అది సరే చెప్తానండి. ఇప్పుడు 2 కాళ్ళు ఎక్స్రే తీశారు అండ్ అరిగిపోయిందని చెప్పారు. సో దీనికి మనం ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తామన్నమాట. గుడుజు అరగడం అనేది ఉంటుంది. అది కీళ్ళు అరగడం కాకుండా గుడుజు అనేది అరిగిపోవడం జరుగుతుంది. అందులో మనకు గ్రేడ్స్ ఉంటాయి సార్. సో లాస్ట్ గ్రేడ్లో ఉంటే మనకు చేయడం కష్టం ఉంటుంది, అది నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. కానీ లాస్ట్ స్టేజ్లో చాలా తక్కువ మంది ఉంటారు, స్టార్టింగ్ స్టేజెస్లోనే చాలామంది ఉంటారు. సో ఎంత అరిగింది,
అండ్ ఎంత లక్షణాలు ఉన్నాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో హోమియో కేర్లో మెడిసిన్స్ అనేటివి ఆస్టియోఆర్థరైటిస్కి చాలా మంచి ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉంది. మీ రిపోర్ట్స్ తీసుకోండి, రిపోర్ట్ తీసుకొని హోమియో కేర్కి మీరు సంప్రదించండి. అక్కడ మనం చూసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఆస్టియోఆర్థరైటిస్కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందన్నమాట. సో నథింగ్ టు వరీ, వీ డూ హ్యావ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ కాల్ తీసుకున్నామండి. హైదరాబాద్ నుంచి మహేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి ప్రాబ్లం ఏంటి. చెప్పండి. హలో డాక్టర్, నా పేరు మహేష్ అండి. ఓకే. నేను ఒక ఐటీ ఎంప్లాయీ ఫ్రమ్ పాస్ట్ 15 years. ఓకే. నాకు దగ్గర ఒక 17 years నుంచి మైగ్రేన్ హెడేక్ ఉంది. ఓకే. అండ్ నేను చాలా డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యాను, నాకు ఎలాంటి రిజల్ట్ లేదు. అండ్ నేను ఈ మధ్య హోమియోపతి కూడా వాడుతున్నాను డాక్టర్ సజెషన్ తోని. ఒక 3-4 months అయింది, కానీ పెద్దగా రిజల్ట్ అన్నట్టు లేదు. మరి ఎంత టైం పట్టొచ్చు, ఇది హోమియోపతితోని తగ్గుతుందా మైగ్రేన్ అనేది కావాలి. చెప్తాను. హోమియోపతిలో మైగ్రేన్ ట్రీట్మెంట్ అనేటివి ఐ కెన్ సే కే బై ఓన్లీ హోమియోపతి కెన్ డూ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్. ఆర్ఎల్స్ మైగ్రేన్ది ఎలా ఉంటుందంటే, నొప్పి వచ్చిందా మీరు వ్యాసోగ్రెయిన్ వేసుకోండి, నొప్పి వచ్చిందా సారడైన్ వేసుకోండి. వచ్చినప్పుడు దానికి తగ్గించడానికి మెడిసిన్స్ ఉంటాయి, కానీ హోమియోపతిలో దానికి రాకుండా మనం చేయవచ్చు అన్నమాట. సో ఎంత టైం పడుతుంది, ఇది డిపెండ్ అవుతుంది వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యు ఆర్ టేకింగ్ అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అండ్ మీ హెడేక్ అనేది మైగ్రేన్ దేని నుంచి ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఐటీ ఎంప్లాయీని చెప్తున్నారు, ఐ ఎగ్జర్షన్తో మైగ్రేన్ ట్రిగర్ అవుతుందంటే మీకు ఎక్కువ టైం పడుతుంది. సో అలా ట్రీట్మెంట్ డ్యూరేషన్ వేరీస్ అనమాట. అండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మనకు 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము, ఇంకొకటి ఏంటంటే మనకు స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. స్పెసిఫిక్ మెడిసిన్స్ అంటే ఉదాహరణగా ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే మీరు ఏం వేసుకుంటారు, డోలో వేసుకుంటారు. డోలో ఈజ్ పారాసిటమాల్ ఈజ్ స్పెసిఫిక్ మెడిసిన్ ఫర్ ద ఫీవర్ అనుకోండి. అందరికీ అదే ఇస్తారు, కొంతమందికి తక్కువ అవుతుంది, కొంతమందికి తక్కువ అవుతుంది, అగైన్ వేరే మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మైగ్రేన్ హెడేక్కి కూడా హోమియోపతిలో కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి, నైట్రమూర్ అని అండ్ బెలడోనా అని. ఇది అందరికీ ఇస్తారు అండ్ మ్యాక్సిమం డాక్టర్స్ అది ప్రాక్టీస్ చేస్తారనమాట. దీంతో మనకు పార్షియల్ రిలీఫ్ కానివ్వండి, లేదంటే కంప్లీట్ రిలీఫ్ కూడా వస్తుంది కొన్ని కేసెస్లో, మ్యాక్సిమం కేసెస్లో పార్షియల్ రిలీఫ్ అనేటివి ఉంటుందన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకుంటున్నారు మీరు స్పెసిఫిక్గా అంటే కొంచెం ఎక్కువ టైం మీకు పడవచ్చు అనమాట. కాన్స్టిట్యూషనల్ అంటే వాట్ వీ ప్రాక్టీస్ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్, దిస్ ఈస్ కాల్డ్ అస్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి. ఇందులో ఏంటంటే మీ హోలిస్టికల్లీ మొత్తం సిమ్టమ్స్ మీద వర్కౌట్ అనేది చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ యువర్ ట్రిగరింగ్ పాయింట్స్, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఏ టైంకి ట్రిగర్ అవుతుంది, ఏ సైడ్లో ప్రాబ్లం ట్రిగర్ అవుతుంది, రైట్ సైడెడ్ ఎక్కువ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా. కొంతమందికి విత్ ఔరా వస్తుంది, కొంతమందికి వితౌట్ ఔరా వస్తుంది. ఔరా అంటే హెడేక్ వచ్చిన ముందు వాళ్ళ విజన్ అనేది బ్లర్ అవుతూ ఉంటుంది అనమాట. సో విత్ ఔరా ఉంటే డిఫరెంట్ మెడిసిన్స్, వితౌట్ ఔరా ఉంటే డిఫరెంట్ మెడిసిన్స్, ఇలా మనకు అన్నీ కన్సిడర్ చేసుకొని ఒక సింగిల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కాన్స్టిట్యూషన్ అంటాం. అండ్ డెఫినెట్లీ తక్కువ అవుతుంది ఇలాంటి కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్. వీ డూ ప్రాక్టీస్ హియర్ కాన్స్టిట్యూషన్. సో మీ డాక్టర్ సాబ్ ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఇస్తున్నారు అంటే అది ఖచ్చితంగా తక్కువ అవుతుంది. స్పెసిఫిక్ ఇస్తున్నారంటే ఆన్ ఆఫ్ ఉండొచ్చు, చాలా రోజు నుంచి కాబట్టి ఒక 1 year అయినా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. డాక్టర్, బ్యాక్ టు సయాటికా ప్రాబ్లమ్కి రికరెన్స్ ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది, అలాగే హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? హోమియో కేర్లో యాజ్ ఐ సెడ్ కే బై కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఉంటుంది ప్రతి పేషెంట్కి. అండ్ రీఅకరెన్స్ ఛాన్సెస్ ఇఫ్ ఎట్ ఆల్ హోమియోపతితో సియాటికా తక్కువ అయిందంటే మన దగ్గర మళ్ళీ అదే పేషెంట్ రిటర్న్ రావడం చాలా అంటే చాలా రేర్ అండి. మ్యాక్సిమం రిటర్న్ అనేది రాదు. కానీ యాజ్ ఏ షెడ్యూ అలియర్ కే బై మీరు లావు ఉన్నారు అండ్ లావు ఉండడం వల్ల కంప్రెషన్స్ వచ్చాయి, ఇంకా వెయిట్ తగ్గించడం లేదు అంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాదు, కొన్ని ఛాన్సెస్ ఉంటాయి రావచ్చు. అండ్ మీరు రాంగ్ పొజిషన్స్లో ఉన్నారు, అగైన్ అదే పని చేస్తున్నారంటే వచ్చే అవకాశం లేదంటే మ్యాక్సిమం రాదు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సయాటికా అలాగే సీజనల్ డిసీజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.